ఋతుపవనాలు వచ్చేసిరా ఏక వర్షాలే మనకి వర్షాలు ఏం కాదు కానీ ఇప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి తెలుసా. ఏంటంటే ఇప్పుడు దాకా మట్టి పనులు చేశారు కదా సేల్లో మట్టి టాటర్లతోటి. టాటర్ నుంచి మట్లు బెడ్లు పడతాయి కదండి. అవి ఏమనుకుంటారు మీరు జిగిరి వచ్చేస్తాయండి. మన ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఓ మనకంటే స్పీడ్కి వెళ్ళిపోతా ఉంటారు. అవునండి. టైర్లు జారిపోతాను, జాగ్రత్త ఉండాలండి. స్కిడ్ అయిపోయి పడిపోతారు. చాలా జాగ్రత్త ఉండాలి తెలుసా. వెళ్ళటం మంచిది. వాటర్ కూడా బయట తాగకూడదండి. జాగ్రత్త ఉండాలి. కాసుకుని తాకటం అది క్లోరిన్ వాటర్ క్లోరిన్ వాటర్ తాగలండి బాబు. అన్ని మనం చెప్పాలి పిల్లలకి. అంటే మళ్ళీ ఇంకోటనే కరెంట్ స్తంభాల మీద గమ్ముని చెయ్యేస్తారు కదా, ఎర్త్ అవుతుంటది. ఎవరైనా సహజంగా గమ్ములు ముట్టుకుంటారు రోడ్ల పక్కనే. అవును, అక్కడ కూడా చాలా జాగ్రత్త ఉండాలి. చాలా జాగ్రత్తగా చెప్పాలండి. ఇదిగో ఈయనప్పులు ఉంటాయి చూసారా, చాలా జాగ్రత్త. పూర్మ చిన్నప్పుడండి గేదెలు రాసుకుని అలా ఉండిపోయండి. కరెంట్ లాగేస్తుంది పిల్లలకి అవి చెప్పాలి. ఇదిగో ఈ వర్షాకాలం అంటే కాళ్ళు స్నానాలు చేయకూడదు, వైద్యులకి కాళ్ళు ఉండిపోతాయి.